సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో కొండపోచమ్మ సాగర్ పునరావాస కాలనీ మామిడియాలో దాచారం అనిల్ అనే యువకుడు ఇంట్లో ఎవరులేని సమయంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా జలాశయం కోసం అనిల్ కుటుంబం 5 ఎకరాల 30 గుంటల భూమిని కోల్పోయారని, నేటికి ఫ్లాట్లు ప్యాకేజీ అందక నిరాశతో ఈ బలన్మరణానికి అనిల్ పాటుపడ్డారని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక గత 3 నెలల క్రితం అనిల్ తండ్రి మల్లయ్య ఫ్లాట్ ప్యాకేజ్ రాకపోవడంతో గుండెపోటుతో మృతి చెందారని వారన్నారు. ఇక అన్ని తానే కుటుంబాన్ని సాకుతున్న అనిల్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని వారు తెలిపారు. కోర్టు కేసులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మమ్మల్ని కోర్టు కేసులో ఉంచి రాత్రి తీసుకొచ్చి రెగ్యులర్ వేసారు. ఇప్పటి వరకు ఆ చర్య ఎవరు తీసుకుంటారు? భూములు ఇస్తలేరు, ఆ పైసలు ఇస్తలేరు, తెచ్చి వేసారు. ప్యాకేజీలు ఇవ్వమంటే ప్యాకేజీలు ఇస్తలేరు, ప్లాట్లు ఇవ్వమంటే ప్లాట్లు ఇస్తలేరు. ఆ ప్లాట్లకు ఈ ప్యాకేజీ రాకపోయేసరికి మా తమ్ముడు మనస్తాపానికి గురి అయిపోయాడు. ఆయనకి బాధ. మా నాయన చనిపోయి కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఆ 3 నెలలు 4 నెలల తర్వాత మా తమ్ముడు కూడా చనిపోయాడు. ఈ రోజు కొండపోచమ్మ డ్యామ్ లో నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు వేయించారు మమ్మల్ని. ఆ ప్రభుత్వంలో కూడా మనం ఈ రేఖల షెడ్లలో వెంకటరామరెడ్డి తీసుకొచ్చి షెడ్లలో వేసిండు. దీనిలో కూడా మాకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తామని చెప్పి కాలసేవ చేసుకుంటూ అట్నే ఇస్తున్నారు. కానీ రోజు ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీ ఆఫీసు తిరిగి యాస్టకు వచ్చింది. ఒక రోజు మా ఉన్న లీడర్లు వాళ్ళ మాత్రం లీడర్లు మళ్ళీ వాళ్ళకి కొన్ని ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినాయి. ఇలా చేయమని పోతే వీళ్ళని తిడుతురు. మా రాగానే మా పక్క పెట్టేస్తారు బీసీలు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తలేవని అడిగితే వీళ్ళు పోయినప్పుడు బెదిరిస్తారు. ఇలా తిండి లేదు, టీకానం లేదు. వీళ్ళు పెట్టకపోయేసరికి బాధ చెంది ఒకసారి ఆయన అటాక్ వచ్చి ఆయన తిడితే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాడు 6 నెలల క్రితం. పొరడు కూడా మొన్న పోయి ఎంపీటీసీ తమ్మల చిన్న అంటే ఆయన మొన్న కూడా అడిగారు. ఇల్లు ఒక ప్లాట్ 2 ప్లాట్ తీరు, ఒక ప్లాట్ అమ్ముకొని ఒక ప్లాట్ ఇల్లు కట్టుకుంటామంటే తర్వాత చేయిస్తామని వాళ్ళు తింపుకోవడమే సరిపోతుంది తప్ప చేయడం లేదు. మాకు ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పోతే వీళ్ళు చేయనిస్తలేరు, వాళ్ళు చేస్తలేరు, వీళ్ళు చేస్తలేరు. ఎక్కడ శరణం లేదని ఊరేసుకొని చచ్చిపోతుంది. మొన్న దేవిరెడ్డి కొడుకు కూడా ఊరేసుకుంటే కూడా కాలు పట్టి తీసినాం. వాళ్ళ కొడుకుని కూడా బయటకు తీసినాం. ఆయన బతికిండు ఆయన మొన్న వారం రోజుల కింద. ఇప్పుడు ఈ పొరడు మధ్యాహ్నం 4 గంటలకు నేను ఇంటికానే ఉన్నా. 4 గంటలకు వచ్చినట్టు వేసుకుంటూ చనిపోయింది. ఇప్పుడు అరుగులు కాని వాళ్ళకైనా కానీ ఇప్పుడు ఆడ కేసులు ఉండు. కేసులు ఉన్నవానికి వానికి ఇవ్వకుండా కేసులు లేని వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చి వాడు దండం పెట్టిండు. నాకు ప్యాకేజ్ అన్ని 5 లక్షలన్నీ ఇప్పిరి, నాకు ప్లాట్ అన్న చూపిరి, నేను ఇంత సగం అమ్ముకొని సగం ఇల్లు కట్టుకుంటా అని అందరినీ బదిలాడిండు. ఎవ్వరు బదిలాడినా ఎవరు ఏ ప్రభుత్వం సహకరించలే, ఈ ప్రభుత్వం సహకరించలే, ఆ ప్రభుత్వం సహకరించలే. అప్పటి నుంచి దానికి మొత్తం వాళ్ళ నాయన ఖచ్చితంగా ఇప్పుడు ఆ నాయన చనిపోయి ఒక 4 నెలలు అవుతుంది. ఆయన అదే పరిస్థితి. ఆయన చనిపోయింది చూసి ఆయన చనిపోయినాకనన్నా వస్తుందని ఆశపడితే అప్పుడు కూడా రాలే. ఇప్పుడు కూడా ఎక్కడ దిక్కు లేదు, ఇక సావే శరణ్యం అనుకుని చచ్చిపోయింది. అంతే ఊరు పెట్టుకొని 3-3:30 ప్రాంతంలో. ఏదన్నా కలెక్టర్ గారు కానీ మన ఇన్ఛార్జి ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చొరవ చూసుకొని దయచేసి ఇస్తే ఇంకా ఉన్న మంది అన్నా బతుకుతారు.